హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ బెర్రీ అఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఉల్లిపాయ రొయ్యల కర్రీ ఎలా వండుతున్నానో చూడండి నా స్టైల్లో. మనమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రొయ్యలు వేసుకోవాలి ఫ్రెండ్స్. రొయ్యలు వేయించుకోవాలి మంచిగా. ఎర్రగా వేయించుకున్నాక తీసేసి మళ్ళీ ఒక మూకెట్ లాంటివి పెట్టుకొని బాండి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనకి మంచిగా వేగాలి ఫ్రెండ్స్. ఆయిల్లో వేగాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మనం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఆయిల్లో మగ్గాలి. ఉల్లిపాయలు అనేది మంచిగా గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకుంటున్నాం చూడండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే ఆ ఫ్లేవర్ ఘాటు అనేది మనకి తెలుస్తుంది మంచిగా. ఆనియన్స్ ఇంకా కొంచెం వేగాక మళ్ళీ మనం చూడండి కొంచెం వేగాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా అప్పటికప్పుడు దంచుకున్నది వేస్తే. అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యలు మంచిగా శుభ్రంగా కడుక్కొని మొత్తం వేసేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచాలి. ఉంచాక మంచిగా చూడండి ఉడికింది మెత్తగా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి మనం. ఆ తర్వాత మసాలా వేసుకోవాలి. మంచిగా గరం మసాలా వేసుకోవాలి, బాగుంటుంది. నీచు వాసన అనేది రాదు. మసాలా వేసుకున్నాక లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్. నా కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చితే కనుక డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.